ప్రభుత్వం మండి వైఖరి జేఏసీ తెలంగాణ జేఏసీ టీఎస్ఆర్టీసీ జేఏసీ టీఎస్ఆర్టీసీ జేఏసీ. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా బస్ కార్మికులు ఆర్టీసీ కార్మికులు మద్దతుకి నిన్ననే ఆమ్ ఆద్మీ పార్టీగా సంపూర్ణ మద్దతును తెలియజేసి రాష్ట్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు వరంగల్లో కార్మికులను కూడా కలిసి ఈరోజు వాళ్ళకి మద్దతుని తెలియజేస్తూ ప్రభుత్వానికి నిన్ననే లేఖ రాశాం. ఈరోజు తెలంగాణ ఉద్యమానికి ముందు ఈరోజు సబ్బండ వర్ణాలతో ఆర్టీసీ కార్మికులు కూడా ఈరోజు రోడ్లపైకి ఎక్కారు. అన్న చెప్పినట్టుగా బస్సు పయ్య నడవదు తెలంగాణ వచ్చేదాకా అని బస్సుని పక్కన పెట్టి జీతాలు లేకుండా కూడా రోడ్ల మీదకి ఎక్కారు. ఎందుకోసం అంటే తెలంగాణ వస్తే ఆర్టీసీ కార్మికులకి మేము కూడా ఈ తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే మాకు కూడా లాభం కలుగుతుంది. నా తెలంగాణ వస్తే ఈ ఉమ్మడి రాష్ట్రంలో కాదు తెలంగాణ నాకే వస్తే ఆ తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు కూడా ఆ రోజు బాగుపడతారని అప్పటి ప్రభుత్వాలు అప్పటి నాయకులు అందరూ చెప్తే కూడా నమ్మి తెలంగాణ ఉద్యమంలో జై తెలంగాణ అని ఈ రోజు రోడ్ల మీదకి వచ్చాం. కానీ తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత అప్పుడు ఏవైతే తెలంగాణ వస్తే ఏం చేస్తామని చెప్పిన నాయకులందరూ కూడా బ్యాక్ ఎండ్ అయిపోయి మళ్ళీ కూడా ఈ యొక్క తెలంగాణ ఉద్యమంతో పాటు ఆర్టీసీ కార్మికుల ఉద్యమాన్ని కూడా అక్కడనే పక్కన పెట్టారు. మరి తర్వాత 9 సంవత్సరాల తర్వాత కొత్త ప్రభుత్వం తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి ఏవైతే మేనిఫెస్టోలో పెట్టిండో మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగానే దీన్ని విలీనం చేస్తామని ఒక నాయకుడు అంటాడు. ఇంకో నాయకుడు ఏమని చెప్తాడు, ప్రైవేటీకరణ చేస్తాను ఒక నాయకుడు అంటాడు. అంటే ప్రభుత్వంలో ఓటేయక ముందు ఒక మాట, ఓటు వేసిన తర్వాత కూడా ఒక మాట, అంటే ద్వంద్వ వైఖరితోటి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. నిజంగానే చిత్తశుద్ధి ఉంటే మీరు వీళ్ళని పిలిపించే ఉండే. అన్న పొన్నం ప్రభాకర్ అన్న, నీకు తెలంగాణ ఉద్యమం మీద చాలా మంచి అభిప్రాయం ఉంది. ఈ రోజు తెలంగాణ ఉద్యమంలో నువ్వు పోరాటం చేసినావు అనే ఒక నమ్మకం మాకుంది. కానీ నువ్వు మినిస్టర్ అయిన తర్వాత ఈ తెలంగాణలో ఏం జరిగింది? ఈ ఆర్టీసీకి నువ్వే కదా, ఈ ఆర్టీసీ మినిస్టర్ ఉంది నువ్వే కదా, మరి ఈ కార్మికులకు ఏం లాభం ఒరిగింది నీతోటని ఈ రోజు తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసినోడి నువ్వు కాదా, వీళ్ళతోటి కలిసి తిరిగినోడి నువ్వు కాదా, మరి నీకు మినిస్టర్ వచ్చిన తర్వాత వీళ్ళని ఎందుకు పక్కన పెట్టినామని ఆమ్ ఆద్మీ పార్టీగా మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. మీరే కదా వీళ్ళని ప్రభుత్వం విలీనం చేస్తా అన్నది, మీరే కదా వాళ్ళకి ఆరోగ్య భద్రత ఇస్తా అన్నది. మరి వాళ్ళకి ప్రావిడెంట్ ఫండ్ని జమ చేసే పరిస్థితి లేదు ఇప్పుడున్న ప్రభుత్వానికి. వాళ్ళని విలీనం చేసే పరిస్థితి లేదు. వాళ్ళు ఏదైతే కోరికలు కోరుకుంటున్నారో 2021, 25 వరకు ఆ పీఆర్సీ ఏదైతుందో వేతన సవరణ సంబంధించిన జీతాన్ని సమకూర్చే పరిస్థితి లేదు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీ కార్మికుల సమస్యలు ఎట్లా తీరినాయని ఆమ్ ఆద్మీ పార్టీగా ప్రశ్నిస్తున్నాం. వీళ్ళు చెప్పినట్టుగానే ఈరోజు మహాలక్ష్మి పథకం, ఈ రోజు ఆర్టీసీ డ్రైవర్లే కావచ్చు, కండక్టర్లే కావచ్చు, వారు మద్దతు ఇవ్వకపోతే నీ ఏదైతే మహాలక్ష్మి పథకం ఎట్లా నడిచేదని ఆమ్ ఆద్మీ పార్టీగా ప్రశ్నిస్తున్నాం. వాళ్ళు లేకపోతే ఈ రోజు 6 గ్యారంటీల్లో నువ్వు చెప్పిన గ్యారంటీ నడుస్తుందంటే ఓన్లీ బస్సు డ్రైవర్లతోటే, ఓన్లీ కండక్టర్లతోటే, ఆర్టీసీ సపోర్టర్లతోటే నడుస్తుంది. కానీ నువ్వు ఇచ్చిన గ్యారంటీలో ఏ గ్యారంటీ కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు జరపడం పరిస్థితి లేదు. మరి అటువంటి నాయకులు, అటువంటి కార్మికులు ఈ రోజు రోడ్డెక్కి ఈ రోజు ఎక్కడికక్కడ స్తంభింపజేస్తుంటే మరి ప్రజలు ఇబ్బంది పడతలేరా? మరి ప్రజల కోసమైనా నువ్వు కార్మికులతోటి మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏవైతే 32 డిమాండ్లు ఉన్నాయో వాటిని ఎక్కడి వరకు నువ్వు పరిష్కరించగలుగుతావు అని మాట్లాడే పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేకపోతే నువ్వు ప్రభుత్వాన్ని ఎట్లా నడిపిస్తున్నావు? తెల్లారు లేచిన నుంచి వెళ్ళి ఆపోజిషన్ పార్టీలను తిట్టడము, ఆపోజిషన్ పార్టీలు మిమ్మల్ని తిట్టడమే గాని కార్మికుల శ్రేయస్సుల కోసం మీరెక్కడ కూడా పాటుపడే పరిస్థితి లేదు. కాబట్టి పొన్నం ప్రభాకర్ గారికి, రేవంత్ రెడ్డికి డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా వాళ్ళ నాయకులతోటి కూర్చోండి, వాళ్ళ సమస్యలు పరిష్కరించండి. పరిష్కరించిన దిశగా ఎప్పుడు పరిష్కరిస్తారో వాళ్ళు ఖచ్చితమైన ఒక డేటు నిర్ణయం చేయగలిగితే వాళ్ళు బాధలు తీరుతాయి కదా. వాళ్ళు ఈ రోజు ఇప్పుడు 40-42 డిగ్రీల ఈ ఎండలో వాళ్ళు పోరాటం చేస్తారు. తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ రావడం కోసం పోరాటం చేయాలి. మళ్ళీ అదే తెలంగాణ వచ్చిన 15 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ వీళ్ళు వాళ్ళ ఉద్యోగానికి నిలుపుకోబోతున్నారంటే అదే ఈ తెలంగాణలో, మన తెలంగాణలో మళ్ళీ ఆర్టీసీ కార్మికులు మరో ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీగా ఎక్కడికక్కడ కూడా అన్ని జిల్లా నాయకులకు కూడా పిలుపునిస్తున్నాం. నిన్ననే మళ్ళీ కూడా పిలుపునిస్తున్నాం. ఆర్టీసీ కార్మికులకు తోటి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులందరూ కూడా మమేకమై వాళ్ళ సమస్యలు తీరేదాకా పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఆర్టీసీ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, ఆర్టీసీ జేఏసీ ఐక్యత వర్ధిల్లాలి, తెలంగాణ ఆర్టీసీ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని కోరుతున్నాం.